హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఈ యొక్క వీడియోలో మనం ఫోక్ డ్యాన్సెస్లో భాగంగా 3 రాష్ట్రాల యొక్క ముఖ్యమైన ఫోక్ డ్యాన్సెస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, ఏదో కోడ్ ఉంటుంది అని చూస్తాం. ఎందుకంటే ఈ యొక్క ఫోక్ డ్యాన్సెస్ అన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఫోక్ డ్యాన్సెస్ అయితే మనకు తెలుగు మీనింగ్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా అనుకోవచ్చు. మరి మిగతా రాష్ట్రాల్లో వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళ యొక్క ట్రైబల్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి కాబట్టి నేర్చుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందువల్ల మనం ఏం చేద్దామంటే వాటికి కోడింగ్ని గుర్తుపెట్టుకొని ఒక 3-4 టైమ్స్ రివ్యూ చేసుకుంటే తర్వాత ఈజీ అయిపోతాయి. ఖచ్చితంగా మనకు ఈ యొక్క బిట్స్ అడుగుతారు కాబట్టి మనకి వేరే మార్గం లేదు. పదాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ అది నోరు తిరగనప్పటికీ కూడా మనం నేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నేను మీకు వీలైనంత వరకు సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మరి చూస్తే ఇక ఈ యొక్క వీడియోలో మనం అరుణాచల్ ప్రదేశ్, బీహారు, గోవా. సో ముందు వీడియో ఏం చేసాం, మనం ఆంధ్రప్రదేశ్, అస్సాం చూసాం. ఈ యొక్క వీడియోలో మనం అరుణాచల్ ప్రదేశ్, బీహార్ అండ్ గోవా. నెక్స్ట్ వీడియోలో ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా చూద్దాం. మరి అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ చూస్తే అజిలాము, చలో, హిరి కనియంగు, పోపిరు, పోనుంగు, పాసి, కొంగి, రేకంపద, రూపి. తర్వాత బీహార్ చూస్తే జతా జతిన్, బకో బకాయిన్, పన్వరియా, చమచక్వా, బిదేశియా. గోవా చూస్తే మోడ్ని, జాగోర్, కోల్, దక్కి, పిగ్మో, ఘోడే. ఏ అర్థం కాలే కదా, అంతే అట్లే ఉంటాయి ఈ పదాలు, కానీ బిట్లు ఖచ్చితంగా కొడతారు. ఒకసారి ఇంగ్లీష్ చూద్దాం. అజిలాము, లాము అంటే మీరు రామును గుర్తుపెట్టుకోండి. అజిలాములో రామును గుర్తుపెట్టుకో. అజయ్ రాము, రామును గుర్తుపెట్టుకో. లాము ఎందుకంటే కొందరు రా పలకలేరు, లాము అంటాడు. అజిలాము. చలో, ఓకే. చలో ఎక్కడికి చలో? హీరి కనింగ్, హరి గుర్తు, హరి రాము. చలో ఎక్కడికి చలో? హరి కాని, హరి దగ్గరికి. పోపిర్, పాపురైపోయినాడు. పోపిర్ అంటే మీ పాపురైపోయినాడు. పోపిర్ ఎట్లా? పాపిర్. పోనుంగు, పోనాడు ఎట్లా? పాసి పని, పాసి కొంగ్రి. ఓకే, పాసి పని అని గుర్తుపెట్టుకో. రేకం పద, రేకం అంటే రేఖ గుర్తుపెట్టుకో. రేఖా పద, రేఖ పావడ గుర్తుపెట్టుకో. రొప్పి అయిపోయింది బంద. రొప్పి అంట. రొప్పి ఏమరా రొప్పుతాండవు, అంటే రొప్పి అంటే రొప్పడం అయిపోయాయి. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే తర్వాత మీకు కోడి చెప్తా, జాగ్రత్త గమనించండి. అజిలాము, ఒరే రాము, చలో ఎక్కడికి? అరుణాచలం లేకుంటే అరుణాకాడికి పోదాం రారా. రాము అరుణ దగ్గర పోదాం రారా. ఎవరిని తీసుకొని? హరిని తీసుకొని రేఖతో కలిసి, రేఖం పడ రేఖతో కలిసి పోయినావనుకో నువ్వు పాపురైపోతావు. పోతే నువ్వు ఏమవుతావు? పాపురైపోతావు. ఎందుకంటే పోతే పాపురైపోతావు. పాసి పని చేసుకోవాలి నా కొడుకను, పాసి పని చేసుకోవాలా. ఎందుకంటే అది రొప్పిరా స్వామి, అది ఒక రొప్పి. ఓకే, అది అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ బీహార్. సో బీహార్ అంటే మనకు గుర్తుకొచ్చేది అక్కడ వెస్ట్ బెంగాల్ లాగానే బీహార్లో కూడా ముస్లిం పాపులేషన్ ఎక్కువ. ఔరంగజేబు ముస్లింకి తప్ప మిగతా హిందువుల మీద జిజియా పన్ను విధించాడు. జిజియా పన్ను ఒకటి జతా జతిన్. బాకో బకైన్. పన్వారియా. ఓకే, పన్వారియా. సమాచక్వా అండ్ బడేషియా. ఇవి బీహార్. నెక్స్ట్ గోవా చూస్తే గోవా అందమైన ప్రదేశం, అందరూ చూడాల్సిందే. ఈవెన్ ముస్లిం వాళ్ళు కూడా ఇక్కడ పోల్సిందే. మన నరేంద్ర మోడీ గారు మలేషియాకు మనకు మాల్దీవ్స్ మనకు కొంచెం విభేదం వస్తే మోడీ గారు ఏం చేయలేదు. గోవా దగ్గర ఉన్న లక్షద్వీప్ దగ్గర పోయినాడు, అంతే. పోయి కూర్చున్నాడు సముద్రం ఉండిపోయినా, అంతే. మొత్తం రచ్చ అయిపోయింది. అంటే మోడీ. కోల్ అంటే బొగ్గు. జాగోర్. డాకిని. సిగ్మో. ఓకే, అయితే ఇక్కడ గోడే మోడ్ని అనమాట, దీని పేరు గోడే మోడ్ని. ఇది గోవా సంబంధించినటువంటివి. ఏం అర్థం కాదు కదా, ఒక్కసారి చూడండి. బోర్ కొడతాది, నో డోర్, దాంట్లో నేర్చుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. దానికి షార్ట్కట్ నేర్చుకుంటాం. ఒకసారి చూద్దాం. మరి బీహార్ వచ్చేసి జతా జతిన్, బాకో బకైన్, పన్వారియా, సమచక్వా, బడేషియా.
బిడేషియా బడేషియా మీ ఇష్టం. గోవా అయితే అందరూ చూడొచ్చు, ముస్లిం వాళ్ళు కూడా చూడొచ్చు. మోడ్ని, గోడే మోడ్ని, జాగోర్, ఖోల్, డాకిని, సిగ్మా అని పెట్టుకోండి. ఈ యొక్క 3 స్టేట్స్ మీద చూడబోతున్నాం. ఇప్పుడు రండి. అరుణాచల్ ప్రదేశ్ అంటే గుర్తొచ్చింది అరుణ పేరు వస్తే ఏం చేయాలా, మనం లవ్ చేయాలనిపిస్తుంది. లవ్ చేసామనుకో, వేరు ఒకరిని లవ్ చేయలేవు, పక్క వాళ్ళని కలుపుకొని లవ్ చేసామనుకో లాస్ట్ నువ్వు పాపర్ అయిపోతావు. పాపర్ అయిపోయినావు అనుకో నువ్వేం చేసుకోవాలా, పాసిబుల్ చేసుకోవాలా. పాపర్ అయిపోతే నువ్వు పాసిబుల్ చేసుకుంటావురా, పాసిబుల్ చేసుకుంటావు. అది గుర్తుపెట్టుకుంటే మీకు చాలా పదాలు తెచ్చిపోతాయి. అరుణాత పెట్టుకుంటే పాపర్ అయిపోతావు. పాసిబుల్ చేసుకుంటావు. రొంప చేసి పడేసా నేను, నీ జీవితాన్ని రొంప చేసి పడేసా నేను. రొంపి పిలిచి నేను రొప్పుతానే ఉంటుంది, రొంపి అనుకో రొప్పుతా ఉంటుంది నేను అనుకో, రొంపుతా ఉంటుంది. ఓకే చూద్దాం. అరుణ ఏం చేసింది, రాముతో కలిసి, లాము అంటే రాము, అజీ లాము, హరి అని గుర్తుపెట్టు, హీరి ఇక్కడ అరుణ ఉంది, రాము ఉన్నాడు, హీరి ఉంది, రేఖ కూడా ఉంది. రేఖ పాపడా లేదంటే రేఖ పాడ. ఓకే తర్వాత ఏమైంది, రేఖ పడకి పోనుంగో, పోయినావనుకో, రేఖ దగ్గర పోయినావనుకో, పోతే నేను ఏం చేశారు, రొప్పి పెడతాను నిన్ను. పోతే నువ్వు పోను అంటావు, రొప్పి చేస్తుంది పోను. ఓకే పోను అంటే రేఖ దగ్గర పోను అంటే రొప్పి పెట్టింది నిన్ను, రొప్పి పెట్టింది. పోను అంటే నేను పోను అంటే ఏం చేసింది, రొప్పి పెట్టింది. ఏ రొప్పి పెట్టింది, మరి నువ్వు పాపరైపోతావురా అనింది. పాపరైపోతావురా, ఇంకా చల్ ఎందుకు పాసిబుల్ చేసుకోపోరు, నువ్వు పోయి పాసిబుల్ చేసుకుని చలో పాసి పని చేసుకో, పాసి కొంకి పాసిబుల్ చేసుకోపోరు, చలో అనింది. ఆ తర్వాత వాంచో అని వాయ అయిపోయినాడు. ఓకే వాంచో ఇది ఒక ట్రైబల్ డ్యాన్స్ అనమాట ఇది. ఓకే చూసినారు ఇప్పుడు, అంతే మిత్రం, ఏది వచ్చి అది అంతే. అరుణ, రాము, హీరి, రేఖ, 4 వ్యక్తులు అండి. అరుణకు ఫ్రెండ్ రేఖ, ఈఆర్ రెహమాన్ లాగా అరుణ ఫ్రెండ్ రేఖ ఏం చేసినారు, రాము, హరి ఇద్దరికి జత సరిపోయింది, 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు సరిపోయింది. తర్వాత ఏమైంది, రేఖ పోను అంటే రేఖ ఏం చేసింది, రొప్పి పెట్టింది. పోను అంటే ఆడికి ఫ్రెండ్ గడపంటే పోను అని చెప్తే రొప్పి పెట్టింది. పోను అంటే రొప్పి పెట్టింది. నువ్వు పోలేదనుకో చలో పోలేదు, నువ్వు పోగలేదు, నువ్వు పాపరైపోతావు, చలో పాపరైపోతావు, చలో. ఎక్కడ పోవాలి నువ్వు, పాసి పని చేసుకోపో. పాసి పని అంటే పాసి కొంకి, ఇలాంటి జీరో సరిగ్గా అట్లా పెట్టుకో, పాసి కొంకి. తర్వాత వాంచో అని పారిపోయినాడు, వాయమ్మో అని పారిపోయినాడు. ఓకే సో అరుణ, ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు రాము ఇక్కడ లాము అయిపోయినాడు, అజీ లాము. ఎవరితో ఫ్రెండ్, రాము ఫ్రెండ్ ఎవరు, కృష్ణుడు, హీరి కానింగ్. తర్వాత ఏముంది, రేఖ కూడా పరిచయం అయిపోయింది. రేఖం పడ రేఖ ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, 4 అయిపోయినాడు. అరుణ, రేఖ, లాము, హరి. సో పోను అంటే పోనుంగో, అంటే ఏం చేసింది, రొప్పి పెడతారు అంతే కదా, భర్త ఏడపోలేదు రొప్పి పెడతారు అనమాట. సో పోను అంటే అప్పుడు ఈ రేఖ, అరుణ వాళ్ళ భర్తలను రొప్పి పెట్టినారు. పోను అంటే రొప్పి పెట్టినారు. పోను అంటే రొప్పి పెట్టినారు. తర్వాత చలో అయినా అనుకో, మనొకటి చలో మనం పోయినాం అనుకో ఏమవుతాం, పాపరైపోతాం. మనం పోయినాం అనుకో ఏమవుతాం, పాపరైపోయినాం అనుకో డబ్బులు ఏముండవు కదా, మనం అందరిలోకి పోయి పాసి పని చేసుకోవాలా. అందరిలోకి పోయి అందరి ఇంట్లోకి పోయి ఏం చేయాలి, డబ్బు లేకుండా పాసి పని చేసుకోవాలా. పాసి కొంకి లాస్ట్ వచ్చేసి వాంచో. ఇవి అరుణాచల్ ప్రదేశ్ యొక్క ఫోక్ డ్యాన్సెస్. ఇప్పుడు బీహార్ వస్తాం. సో బీహార్ అంటే మనకి ఏం గుర్తు రావాలి, వెస్ట్ బెంగాల్లో ముస్లిం జనాభా ఎక్కువ, అదే మాదిరిగా బీహార్లో కూడా ముస్లిం జనాభా ఎక్కువ. సో ముస్లిం జనాభా అంటేనే మనకు ఎవరు గుర్తుకొస్తాడంటే ఔరంగజేబు గుర్తుకొస్తాడు. ఔరంగజేబు హిందువుల మీద ఏం చేశాడు, జిజియా పన్ను విధించాడు. జిజియా కాబట్టి
జిజియా ఇది వచ్చేసి ఉమెన్ డ్యాన్స్ అనమాట. బీహార్లో ఉమెన్ వేసే డ్యాన్స్, ఓన్లీ ఉమెన్ వేసే డ్యాన్స్ జిజియా. జిజియా ఉమెన్ వేసేది. సో జాత్ జతిన్ ఇల్లు జాత్ జతిన్ ఉంది కదా. సో కపుల్ చేసే డ్యాన్స్ అనేది జాత్ జతిన్, కపుల్ చేసే డ్యాన్స్ జాత్ జతిన్. జూమర్, సో మన బీహార్ గుర్తురాల్సింది జూమర్ డ్యాన్స్ అండి, జూమర్. ఓకే, సో జూమర్ డ్యాన్స్ చాలా ఇంపార్టెంట్ అది. జూమర్, జూమర్ డ్యాన్స్. బక్కోడ్, బక్కోడ్. సో డ్యాన్స్ చేసిన ఏమవుతావు, బక్కోడ్ అయిపోతావు. డ్యాన్స్ చేస్తే బాగా ఏమవుతావు, బక్కోడ్ అయిపోతావు. బక్కైన్. తర్వాత బక్కడ దగ్గర పైకం ఎక్కడ పంచుకున్నారు, సమానంగా పంచుకోవాలా. చక్వ ఎక్కడ పంచుకోవాలి, బెడ్ మీద పంచుకోవాలి సమానంగా. సో బెడేషియా. ఓకే, బెడ్ మీద పైకాన్ని సమానంగా పంచుకోవాలా, బెడ్ మీద పైసాను సమానంగా పంచుకోవాలా. ఇప్పుడు చూద్దాం. బీహార్ మనకి ఎరుగుతుంది మోస్ట్ ఎక్కువ ముస్లిం జనం ఉండేది కాబట్టి జిజియా పని కాబట్టి జిజియా. తర్వాత ఏం చేశారు, కపుల్స్ చేసినారు. అమ్మ అనేసి జతాజిత్ పాట పాడుకున్నారు. జతాజిత్ డ్యాన్స్. జాతకం గుర్తుపెట్టుకోవాలంటే జాతర గుర్తుపెట్టుకో. జాతర విషయం బాగుంటుంది. జాతర. సో జాతిన్ కదా, జాతిన్ ఏం చేసేవాళ్ళు, జాతరకి వెళ్ళేసి ఏం చేశారు, జూమర్ డ్యాన్స్ చేసినారు. జూమ్ అని డ్యాన్స్ చేసుకున్నారు. ఆ డ్యాన్స్ చేయడం వల్ల ఏమైనా బక్కోలు అయిపోయినారు, అలసిపోయినారు కదా. డ్యాన్స్ వేసి జీర్ణం అంతా ఖాళీ అయిపోయి బక్కోలు అయిపోయినారు. రోజు డ్యాన్స్ చేస్తే ఏమవుతారు, బక్కోలు అయిపోయినారు. బక్కేన్. సో బక్కోలు అయిపోయినారు. ఇంకా బక్కోలు అయిపోయినాక వాళ్ళ దగ్గర డబ్బులు ఇంకా తక్కువ ఉన్నాయి. బెడ్ మీదకి పోయి సమానంగా పైకాన్ని పంచుకున్నారు. పైకాన్ని డబ్బులు పంచుకున్నారు కాబట్టి బెడ్ మీద అంటే బెడేషియా. ఏం చేశారు, సమానంగా సమచక్వ పైకం పంచుకున్నారు. పైకా. ఓకే, సో జిజియా, జతాజతిన్, జూమర్. డ్యాన్స్ చేస్తే వాళ్ళు డ్యాన్స్ వేసి బక్కోలు అయిపోయినారు. బక్కైన్ బక్కలు అయిపోయినారు. ఇంకా ఉన్నదాన్ని వాళ్ళు పంచుకుంటారు. ఎక్కడ పంచుకుంటారు, బెడ్ మీద. బెడేషియా బెడ్ మీద ఎక్కడ పంచుకుంటారు, సమానంగా పంచుకున్నారు. సమచక్వ దేన్నే, డబ్బును పైకాన్ని పంచుకున్నారు. ఇది మనకు బీహార్ యొక్క ఫోక్ డ్యాన్సెస్ను గుర్తుపెట్టుకునే విధానం. ఎందుకంటే ఇవి మళ్ళీ మర్చిపోదాం. వాటినే ఒక 5 times 6 times రిపీట్ చేయడం వల్ల, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం వల్ల ఇవి మనకు వస్తాయి. నెక్స్ట్ కమ్ టు గోవా. సో గోవా అంటే మనకు గుర్తురాల్సింది, అందరం చూడాల్సిన ప్లేస్. అందరం ఏనా ఒక్కసారి గోవా చూసినావా అంటూ ఉంటారు. గోవాని చూడాలి. మనమే కాదు, ముసలోళ్ళు కూడా పోతారు. అక్కడికి ముసలోళ్ళు కూడా పోతారు గోవాకు చూడడానికి. ముసలోళ్ళు కూడా గోవాకు పోతారు. అక్కడ పక్కన లక్షద్వీప్ కూడా ఉంది. ధన్కడ్ గుర్తుపెట్టుకోండి, ఉపరాష్ట్రపతి ధన్కడ్. ఓకే, మరి ఇక్కడ చూస్తే దేని దేకో గోవాని చూడరా బాబు. ఎవరు చూడమన్నారు, మోడీ చూడమన్నారు. నువ్వు మాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళకి పోయేందుకు వాళ్ళు మనకు ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడెక్కడ అవసరం లే, మన గోవాను చూడు అని మోడీ చెప్పినారు. గోవాను చూడ మోడీ చెప్పినారు. కేరళను చూడు, గోవాను చూడు, మన లక్షద్వీప్ చూడ బాబు అని ఏం చెప్పినారు, మోడీ చెప్పినాడు. మోదీ దేకో అని చెప్పినాడు. దేవుని దేకో, గోవాని దేకో అన్నాడు. ఎవరు, మోడీ. ఎవరైనా చూడమన్నాడు, ముసలు కూడా చూడమన్నాడు. ముసల్ కేల్ ముసలు కూడా చూడండి, తప్పేం కాదు. ఇప్పుడు ముసల్ కేల్ ఎక్కడ ఉన్నదో, కోల్ అంటే బొగ్గు. ఎవరుగా, మోడీ మాది ఇంకో ముస్లిం అనుకున్నాడు, పవర్ఫుల్ మ్యాన్. ఉపరాష్ట్రపతి ఎవరంటే ధన్కడ్ ఇచ్చే ధన్కడ్ కూడా పవర్ఫుల్ మ్యాన్ కదా. ఓకే, ధన్కర్ డ్యాన్స్. ఓకే, సిగ్మో అంటే ఇది కదా, సిగ్మో అంటే ఇక్కడ చూడండి. గోవన్ దేకో అంటే దేకిని. ఎవరు చూడమని చెప్పినారు, మోదీ. మోదీ ఎవరు చూడమని, ఇంకా ముసలోళ్ళు కూడా చూడండి చెప్పినారు. ముసలోళ్ళు కాబట్టి ముసల్ కేల్ ఏం చేయడం, కోల్ ఆర్ కేల్ ఇష్టం. కోల్ అని అనుకో, కేల్ అని మళ్ళీ రెండో కేల్ అనుకో. కేల్ ఆర్
కోల్ బొగ్గును, అక్కడ బొగ్గును చూడమన్నాడు. ఎవరికి దాంతో ధన్కర్ కూడా, ధన్కర్ దంగర్ దంగర్ ధన్కడు, ధన్కర్ డ్యాన్స్ అండ్ సిగ్మో. మోదీ ధన్కడ్ ముసలందరూ చూడమన్నాడు. ఏంటి సిగ్మాని చూడమన్నాడు, కోల్ చూస్తున్నారు. ఓకే, దేకిని గోడే మోదీ చెప్పినాడు. ఏం చెప్పినాడు, ముసలోళ్ళు కూడా చూడమన్నాడు. ముసలాట ముసల్ కేల్ కోల్ ధన్కర్ డ్యాన్స్ సిగ్మో. ఇవి మనకు గోవా యొక్క ఫోక్ డాన్సెస్, బీహార్ యొక్క ఫోక్ డాన్సెస్, అరుణాచల్ ప్రదేశ్ యొక్క ఫోక్ డాన్సెస్. కష్టంగా ఉంటాయి ఫోక్ డాన్సెస్, కానీ తప్పదు, కంపల్సరీ మనం నేర్చుకోవాల్సిన వేరే ఆప్షన్ లేదు. థ్యాంక్ యూ.